అందరికీ నమస్కారం. ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. మీకు మా ఇంటి గృహప్రవేశానికి ముందే తీసుకున్న ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్, పూజా ఐటమ్స్ ఇలా అన్నీ ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా గృహప్రవేశానికి ముందే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నానండి. సో ఆ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా వీడియో చేస్తున్నాను. ఎంతో కొంత మీరు ఎవరైనా గృహప్రవేశం చేసుకున్నప్పుడు అలాగే పూజా కార్యక్రమాలకి యూజ్ అవుతుంది కదా అని వీడియో చేస్తున్నానండి. అంతేనా? మా గృహప్రవేశం ముహూర్తం అయితే నైట్ 8:18 వచ్చిందండి. ముహూర్తం అయితే చాలా బాగా వచ్చింది. బాగా లేట్ అవ్వకుండా మంచిగా వచ్చిందండి ముహూర్తం. అందుకే డే అంతా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే దొరికిందండి. నిజంగా చెప్పాలంటే ఎంత టైం ఉన్నా సరిపోదండి ఫంక్షన్స్కి. అందులో గృహప్రవేశానికి అయితే ఇంకా కష్టం. ఎందుకంటే ఎవ్రీ ఐటెం తీసుకెళ్ళాలి. ఏ ఒక్క వస్తువు మర్చిపోయినా ఎవరిని అడుగుతాం చెప్పండి. అందులోనూ అక్కడ ఎవరూ లేరు కూడా. కొత్త ఇల్లు, కొత్త ఫ్లాట్సు. ఇంకా మా ఇల్లు ఇంటీరియర్ వర్క్ కూడా అవ్వలేదు, వాటర్ కనెక్షన్ కూడా అవ్వలేదు. సరే కదా ముహూర్తాలు లేవని 3 months వరకు సడన్గా గృహప్రవేశం పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం మర్చిపోకుండా తీసుకువెళ్ళాలి. అందులో గృహప్రవేశం అంటే పూజలు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి కదండి. మేమైతే గృహప్రవేశం పూజ, వాస్తు పూజ, గణేష్ పూజ, హోమము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా అన్ని పూజలు చేయిస్తున్నాము. సో ఈ పూజలన్నిటికీ సంబంధించిన వస్తువులను అయితే ప్యాక్ చేసుకోవాలి. పంతులు గారి లిస్ట్ ప్రకారం అన్నీ, అలాగే నైట్ అక్కడే నిద్రించడానికి కావాల్సిన సామాన్లు, బట్టలు, అబ్బో ఒకటేంటి అన్నీ పెట్టుకోవాలి. ఇలా ఉంటుంది మరి గృహప్రవేశం సందడంటే. అంతేగా చుట్టాలందరూ కూడా 2 days ముందే వచ్చేసారు. అందుకే సందడిగా కూడా ఉంది. మార్నింగ్ 10 గంటలకల్లా స్నానాలు, టిఫిన్లు చేసేసి ఇలా ప్యాకింగ్ చేయడానికి కూర్చున్నాము. గృహప్రవేశం చేసేటప్పుడు లోనికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మన బిందెలతో వాటర్ తీసుకెళ్తాం కదండి. అందుకే ఈ బిందెలన్నీ కూడా నేను చిన్న సైజులో జర్మన్ సిల్వర్లో తీసుకున్నానండి. ఆడపడుచు తీసుకువెళ్ళిన చల్లకొండ ఇలా తయారవుతుంది. ఇంకా ఈ చిన్న కుండలు వచ్చి నవధాన్యాలు, కళ్ళుప్పు వేసుకుని తీసుకువెళ్ళడానికి. పాలు పొంగించడానికి ఇత్తడి గిన్నె. కానీ పాలు పొంగించే గిన్నె మరీ పెద్దగా ఉండకూడదంటండి. మీడియం కానీ లేదా చిన్నది కానీ తీసుకోవాలంట. అప్పుడే పాలు చాలా బాగా మంచిగా పొంగుతాయంట. ఇవి చూడండి, ఇవి మా బేవారం నుంచి గృహప్రవేశానికని తెచ్చుకున్నానండి. రుబ్బురోలు, సనికాలి, అలాగే రోకలి, రోలు, తిరగలి. ఇవి మన తెలుగుంటి సాంప్రదాయాలు. ఇవన్నీ యాక్చువల్గా మన పాతకాలంలో ప్రతి ఇంటిలో ఉండేవి. ఇవన్నీ లక్ష్మీదేవితో సమానం. కంపల్సరీ మన కొత్త ఇంటిలో కూడా ఇవి ఉంచుకోవాలండి. కానీ ఇప్పుడు ఇవి కనిపించడం లేదు. ఇప్పుడు వాడడం కూడా చాలా తక్కువ అయిపోయింది. సో అందుకని ఇలా చిన్న సైజులో దొరుకుతున్నాయండి బయట. ఇలా పెట్టుకున్న ఏదో విధంగా వీటి రూపంలో మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా చక్కగా ముగ్గు వేసుకుంటే ఎంత అందంగా సాంప్రదాయంగా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూడండి. వినాయకుడు, గౌరీదేవిని కూడా మన పాతకాలం సాంప్రదాయంగా గుర్తుగా ఉండాలని ఇవి కూడా ఇలాగే తీసుకున్నానండి. ఇంకా మజ్జిగవ్వ ఇవన్నీ కూడా న్యాచురల్వే కొనుక్కున్నాను. ఇప్పుడు జర్మన్ సిల్వర్లో, ఇత్తడిలో, వెండిలో ఇవన్నీ దొరుకుతున్నాయి. కానీ కొన్ని న్యాచురల్నే కదండి, బాగుంటాయి. నాకు కూడా చాలా ఇష్టం. ఇది బలిముద్ర అండి. ఇది కూడా గృహప్రవేశానికి మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలండి. ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉంటాయి, కానీ నేను కూడా ఒకసారి మీకు అందరికీ షేర్ చేసుకుంటున్నాను. ఇలా కలశానికి అన్ని ఫొటోస్కి కూడా పసుపు బొట్లు పెట్టేసుకుంటున్నాము. శివపరివారం ఫోటోని అయితే కంపల్సరీ తీసుకువెళ్ళాలంటండి. మెయిన్ వచ్చి గృహప్రవేశం అంటే మనకు గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా నేను జర్మన్ సిల్వర్లో తీసుకున్నానండి. గుమ్మంలో తీసుకువెళ్ళేటప్పుడు అందంగా నిండుగా ఉండడమే కాకుండా మనకి వీడియోలో అట్లా కూడా చాలా బాగా వస్తుంది కదండి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ మీరు తీసుకువెళ్ళవచ్చు. కొత్త ఇంట్లో అయితే డెకరేషన్ వాళ్ళు ఇలా డెకరేషన్ చేస్తున్నారండి. అక్కడ పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. కొత్త ఇంట్లో పనులు కొత్త ఇంట్లో. ఇక్కడ మేము చేసే పనులు మేము ఇక్కడ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే ఇలా ఒక బ్యాగ్ అండి. ఇందులో ఒక బ్లౌజు, జర్మన్ సిల్వర్ ప్లేట్ గిఫ్ట్గా తీసుకున్నాను. తాంబూలం అవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేయడం లేదు. ఎందుకంటే అరటిపండు, స్వీట్ కూడా వేయాలి కదండి. అరటిపండ్లు ఇప్పుడే వేసేస్తే నలిగిపోతాయి.
సో రేపు ప్యాక్ చేద్దామని కొత్త ఇంట్లోకి ఇలా అన్నీ ప్యాక్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నామండి. అక్కడే ప్యాక్ చేసుకుంటాము తాంబూలం రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ. నాకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక. ఆ స్వామి దయ వల్ల మా గృహప్రవేశంలో ఆ కోరిక తీరుతున్నందుకు మనసులో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. పంతులు గారి పూజా సామాన్ల లిస్టు ఇదేనండి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని పూజలకు కావాల్సిన సామాన్లన్నీ రాసేసారు. కానీ కొన్ని ఉంటాయి కదండి, ఎవరి సాంప్రదాయాలకు తగ్గట్టుగా అలా. సో వాటిని కూడా మేము ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాము. టైం అయితే చాలా అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ 3 వరకు ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్నే ఏం తీసుకెళ్లాలో లిస్ట్ అంతా కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఈజీ అయితే అయిపోయింది అనుకోండి. సో ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ స్నానాలు చేసి మా ఫ్యామిలీ అంతా నైట్ ముహూర్తం కాబట్టి కంపల్సరీ హెడ్ బాత్ చేయాలన్నారు పంతులు. పూజలు కళ్యాణాలు ఉన్నాయి కదండి. హోమానికి 21 ఇటుకలు తీసుకువెళ్ళాలి కదండి. ఆ ఇటుకలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇలా పసుపులో ఇటుకలన్నీ కడిగేసి మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇలా రెడీ చేసుకుంటున్నాము. అత్త నీకు సిల్వర్ ప్లే బటన్ కూడా నాకు రాలేదు. ఎందుకు నన్ను ఇంత రాలేదా? కామన్ గా అందరికి వచ్చేస్తుంది. ఎందుకు రాదు? కష్టపడతారు ఇంకా బోల్డ్ కష్టపడాలి. ఈ గృహప్రవేశం దగ్గర మొత్తం 1 మిలియన్ వచ్చింది అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో నేనైతే ఇంకా గృహప్రవేశానికి రెడీ అయిపోవాలండి. టైం కూడా చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ మా గృహప్రవేశం వ్లాగ్లో కలుద్దాం. ఓకేనండి. అయ్యో మర్చిపోయాను, లైక్ కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.